హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు చిన్న కథతో వచ్చాను. బాతు బంగారు గుడ్డు. ఈ కథ మనందరికీ తెలిసిన కథనే. ఓసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకనాడు అది ఒక బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతినిత్యం పెడుతూ ఉన్నది. సూరయ్య దంపతులకు బంగారం రోజూ లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు, ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతున్నది కదా, కావున దీని పొట్టలో ఇంకనూ చాలా బంగారు గుడ్లు ఉండి తీరాలి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకుంటారు. ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా ఎక్కడా కనపడలేదు. వారికి సూరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకొని కృంగిపోయారు. ఈ కథలోని అత్యాశ దుఃఖానికి చేటు. చూశారు కదా ఫ్రెండ్స్, బాతుగుడ్డైనా కోడిగుడ్డైనా ఏదైనా ప్రతిరోజు ఒకటి పెడుతుంది. వాళ్ళు గ్రామంలో నివసించే సూరయ్య దంపతులే, వాళ్ళకి తెలుసు. కానీ మనం మైమరిచిపోయినప్పుడు, అత్యాశ దుఃఖానికి చేటు అని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే ఉందండి. ఎప్పుడూ మోసపోకూడదు. దురాశకి దుఃఖం చేటు.